హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ప్రభా చేతి రుచులు. ఈరోజు వాంగిబాత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా వంకాయలు, నూనె, నెయ్యి, పలావాకు, చెక్క, లవంగం, యాలకులు, ఆనియన్స్, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, వాంగిబాత్ పౌడర్. నేను ఎంటీఆర్ వాంగిబాత్ పౌడర్ తీసుకున్నా. అలాగే పసుపు. ముందుగా కుక్కర్ తీసుకొని దానిలో యాలకులు, చెక్క, లవంగ, పలావాకు వేసి కాసేపు తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఇవి మంచిగా గోల్డెన్ కలర్ రావాలండి. అంతటి వరకు మంచిగా కుక్ చేసుకోండి. దాని తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్ వేయండి. సిమ్లో కన్నా కొంచెం ఎక్కువ పెట్టండి. తర్వాత కట్ చేసుకున్న వంకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకోండి. బాగా మిక్స్ చేయండి. అట్లీస్ట్ మినిమం 2 minutes అలా కుక్ చేయండి దీన్ని. తర్వాత నెయ్యి వేసుకోండి. తర్వాత పసుపు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. వాంగిబాత్ పౌడర్ ఎంటీఆర్ తీసుకున్నాను నేను. కలిపిన కారం పొడి ఇది. ఫ్లేవర్ బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ వేసుకోండి. మీరు ఎంతమందికి చేస్తున్నారో అంత. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వేసుకుంటున్నాను రైస్. మీరు ఎంతైతే రైస్ తీసుకున్నారో దానికి డబల్ వాటర్ పోయండి. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 glasses వాటర్ పోస్తున్నాను నేను. మీరు 2 glasses రైస్ తీసుకుంటే 4 glasses వాటర్ అలా వేయండి. వేసిన తర్వాత మిక్స్ చేసి తర్వాత ఉప్పు ఎంత కావాలో అంత వేసుకోండి. కొంచెం అలా మిక్స్ చేసి కొత్తిమీర వేసుకోండి. లాస్ట్లో వేసుకొని కుక్కర్ క్లోజ్ చేసుకొని 2 whistles వచ్చే వరకు వదిలేయాలి అంతే. ఎంతో టేస్టీగా ఉండే వాంగిబాత్ రెడీ. థ్యాంక్ యూ.